I request Pandisetti Srinivas గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సెషన్కు అధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రులు ఆమంచి నాగేశ్వరరావు గారు, వేదిక మీద ఉన్నటువంటి మా గురువు జర్నలిజంలో, ఎందుకంటే ఉదయంలో మేము 1990లో జాయిన్ అయినప్పుడు సారు బ్యూరో ఇన్ఛార్జిగా ఉండేది పాషమన్న, విద్యార్థి మిత్రుడు ఏఎస్ఎఫ్ బాధ్యులు లేనిన్ గారు, సభలో ఉన్నటువంటి ఇంతకుముందు మాట్లాడిన వేణుగోపాల్ గారు, హరగోపాల్ సార్, సునీత గారు, మిగతా విద్యార్థి మిత్రులు, ఏఎస్ఎఫ్ బాధ్యులు అందరికీ క్షణార్థం. ఒక 80 ఏళ్ల కింద జరిగినటువంటి, టు బి స్పెసిఫిక్గా చెప్పుకోవాలంటే 77 ఏళ్ల కింద జరిగినటువంటి చరిత్రని మళ్ళీ అప్పుడు ఏం జరిగింది అని చెప్పి మనం పునఃపరిశీలన చేసుకోవాలి, లేదంటే అవలోకన చేసుకోవాలంటే అర్ధగంట 20 నిమిషాలు అయితే ఖచ్చితంగా సరిపోదు. అందున 100కు 90% వక్రీకరణకు గురైనటువంటి చరిత్రని సావధానంగా సరిగ్గా అర్థం చేసుకోవాలి అంటే మరింత కష్టసాధ్యమైన పని. అది అప్పుడు సాయుధ పోరాటంలో ముందు వరుసలో ఉండి పాల్గొని కొట్లాడినటువంటి సిపిఐకి అనుబంధంగా ఉన్నటువంటి ఏఎస్ఎఫ్ మీటింగ్లో మాట్లాడాలి అంటే కొంచెము వాళ్ళకు నొప్పి ఉంటుంది, నేను కూడా కొంచెం నొప్పి పడాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ మాత్రం కూడా పోరాటం చేయలేని వాళ్ళ గురించి ఇవాళ వాళ్ళు కరాచీ బేకరీ అని ఉంటే వాళ్ళు పోయి దాడులు చేస్తావు. అట్లాంటి పరిస్థితి ఒకటి ఉన్నది. అదే సమయంలో చెప్పుకోవాల్సిన విషయం కూడా చెప్పుకోకుండా దాచుకొని అయ్యో ఏమనుకుంటారో అని చెప్పి ఉన్నటువంటి పరిస్థితి కూడా ఇవాళ ఉన్నది. పోలీస్ యాక్షన్ నిజానికి అది పోలీస్ యాక్షన్ కాదు, పోలీస్ యాక్షన్ పేరు మాత్రమే, అది మిలిటరీ యాక్షన్. పార్లమెంట్లో దాన్ని హైదరాబాద్ సంక్షేమం మీద ఖర్చు పెట్టిన అంశంగా భారత పార్లమెంట్లో ఈ హైదరాబాద్ మీద దాడి, ఇన్వేజన్ అని చెప్పి ఇంగ్లీష్లో చెప్తూ ఉంటారు. ఇంగ్లీష్లో చాలా పుస్తకాలు అట్లా ఇన్వేజన్ అనే రాసినాయి. ఈ హైదరాబాద్ మీద దాడి చేసి హైదరాబాద్ని బలవంతంగా లేదా బలవంతం లేకుండానో విలీనం చేసుకున్న తర్వాత ఈ యుద్ధంలో చనిపోయిన వాళ్లకు ఇండియన్ గవర్నమెంటు పెన్షన్లు ఇచ్చింది. అట్లా 122 మందికి హైదరాబాద్ తోటి జరిగిన యుద్ధంలో చనిపోయిన హైయెస్ట్ ఆఫీసర్స్ నుంచి కింది స్థాయి జమీదారు వరకు, పోలీసుల వరకు ఒక 122 మందికి, అంటే లాపతా ఉన్న వాళ్ళు, ఆచూకీ దొరకని వాళ్ళు కూడా దాంట్లో ఉన్నారు. ఆ 122 మంది పంజాబు, అప్పుడు యునైటెడ్ ప్రొవిన్స్ అని చెప్పి ఉండేది, అప్పటికి ఉత్తరప్రదేశ్ రాలేదు, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్లకు ఇండియన్ మిలిటరీ పెన్షన్స్ ఇచ్చింది. అంటే కేవలం అంటే అది కేక్ వాక్ లాగా జరిగింది. మొత్తం హైదరాబాద్ మీద మాకు అందరూ స్వాగతం పలికిరు, రారమ్మని చెప్పి చరిత్ర రాశారు. వందే మాత్రం రామచంద్రరావు సోదరులు వీరభద్రరావు, వందే మాత్రం రామచంద్రరావు అని చెప్పి హైదరాబాద్ మీద పోలీస్ చర్య అని చెప్పి తెలుగులో రాశారు. తెలుగులో రాసిన దాన్ని ఇంగ్లీష్లో 49 జనవరిలోనే వచ్చేసారు. అది 100కు 100% వక్రీకరించినటువంటి చరిత్ర. తెలుగులో ఇంకొక పుస్తకం కూడా ఉంది, హైదరాబాద్పై పోలీస్ చర్య అని చెప్పి బుర్రకథ అడ్లూరి అయోధ్య రామకవి అని చెప్పి రాశారు. దాంట్లో కూడా మొత్తము
జనాలు స్వాగతం పలికిర్రు వాళ్ళకు హైదరాబాద్లో అని చెప్పి ఆ పుస్తకంలో రాశారు. కానీ హైదరాబాద్లో జనాలు స్వాగతం పలికితే ఈ 122 మంది ఎట్లా చనిపోతారు? ఇది వక్రీకరణకు గురైనటువంటి చరిత్ర. దీంట్లో పలు పార్శ్వాలు ఉన్నాయి. నాకు అరగంట సమయం సరిపోదు, కానీ అరగంట లోపటినే నేను ముగించాను. 20 నిమిషాలు ఉన్నాడు, కానీ మా పాషమన్న దయాద్ర హృదయుడు అన్న 10 నిమిషాలు నేను తీసుకుంటా. అరగంట లోపల నేను ఒక 8 పేజీల నోట్స్ రాసుకొచ్చుకున్నాను. నోట్స్ ఒక్కొక్క నోట్స్ చదివితేనే ఒక 10 నిమిషాలు ఒక పేజీకి అయితే 80 నిమిషాలు మాట్లాడవచ్చు, కానీ నేను అరగంటలోనే ముగిస్తాను. అయితే పోలీస్ చర్య అనేది ఒక్క హైదరాబాద్కు సంబంధించిన అంశమే కాదు. హైదరాబాద్ కంటే ముందు నిజాం అధీనంలో బేరార్ రాజు కూడా నిజామే. ఇప్పుడు విదర్భ ప్రదేశంలో దాన్ని 1902లో ఈ ప్రదేశాన్ని బ్రిటిష్ వాళ్ళకు లీజ్ ఇచ్చారు. ఆ లీజు ప్రతి సంవత్సరము హైదరాబాద్కు రెంటులాగా బ్రిటిష్ గవర్నమెంట్ చెల్లించేది. జూన్లో మౌంట్ బాటన్ ఇండియాకు స్వాతంత్రం ఇస్తున్నామని చెప్పి ప్రకటించిన తర్వాత హైదరాబాద్లో కదలిక ప్రారంభమైంది. అప్పుడు ఉన్నటువంటి హైదరాబాదు రాజు ప్రముఖుని, అదే మన నిజాము మంత్రిమండలికి అధ్యక్షత వహిస్తున్నటువంటి చత్తారి అనే అతను, ఆయన ఇండస్ట్రియలిస్ట్, పాషమన్న చెప్తాడు ఆయన గురించి. ఆయన హైదరాబాద్ రిప్రజెంటేటివ్గా జూలైలోనే 1947 ఆగస్టు కంటే ముందే ఢిల్లీకి ఒక రిప్రజెంటేషన్ తీసుకొని పోయి బేరార్ సంగతి ఏంది, మా సంగతి ఏంది అని చెప్పి అడుగుతారు. బేరార్ అనేది ఇప్పుడు చర్చనీయాంశం కాదు. అక్కడి ప్రజలు ఎట్లా కోరుకుంటే అక్కడి ప్రజల అభిష్టం మేరకు మీకు నిర్ణయం జరుగుతుంది. కానీ హైదరాబాద్కు వచ్చేసరికి నిజాం ప్రభుత్వము ఇండియాలో కలవచ్చు, పాకిస్తాన్లో కలవచ్చు, లేదా స్వతంత్రంగా ఉండొచ్చు, ఆయనకు పూర్తి అధికారాలు ఉంటాయి అని చెప్పి ప్రకటించారు. ఈ ప్రకటించిన దాన్ని బేస్ చేసుకొని నిజాము జూలై 11-17 తారీఖు మధ్యలో హైదరాబాదు అనేది ఒక స్వతంత్ర దేశంగా ఉంటుంది అని చెప్పి, ఆ స్వతంత్ర దేశం 1947 ఆగస్టు 15 నుంచి అమల్లోకి వస్తుంది, అప్పటి నుంచి మేము స్వతంత్రంగా ఉంటామని చెప్పి ప్రకటించారు. సరే, ఇదంతా బాగానే ఉంది. కానీ హైదరాబాద్లో ఉన్నటువంటి పోస్టు, టెలిగ్రాఫ్, రైల్వేలు, టెలిఫోను, వాతావరణ శాఖ, మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్, ఇవన్నీ కూడా ఇండియన్ గవర్నమెంట్ అధీనంలో ఉండేవి. హైదరాబాద్లో పనిచేసేటి, కానీ వాటి దేఖ్బాల్ అంతా కూడా ఇండియన్ గవర్నమెంట్ చూసేది. రైల్వేలు కూడా ఇండియన్ గవర్నమెంట్ అధీనంలోనే ఉండేది. మరి నిజాం ఇలాకాలో ఉండి అక్కడ అవి నడవాలి అంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి 1948 అక్టోబర్ 27 నాడు ఈ చత్తారీ గవర్నమెంటు ఇండియన్ గవర్నమెంట్ దగ్గర పోయి, ఇండియా దగ్గర పోయి, అంతకుముందుకు 1947 నవంబర్ 29 వేణుగోపాల్ సార్ చెప్పిండు, నవంబర్ 29 స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ జరుగుతుంది. అంటే యథాతథ ఉడంబడిక. ఇప్పుడు ఉన్నటువంటి రైల్వేలు ఎట్లా నడుస్తున్నాయో అట్లనే నడవాలి. ఎందుకంటే ఆ ప్రక్రియ ఆగిపోతే ఇబ్బంది అవుతుంది. కాబట్టి అది ఇండియన్ గవర్నమెంట్ అదే కోరుకున్నది. ఎందుకంటే ఒకవైపు కశ్మీర్ తోటి కొట్లాడాల్సి వస్తూ ఉంది, పాకిస్తాన్ తోటి కశ్మీర్లో సమస్యలు ఉన్నాయి, పాకిస్తాన్ తోటి కొట్లాడాల్సి వస్తుంది. జూనాగఢ్ మేము మా దేశం, మేము పాకిస్తాన్ తోటి కలిసిపోతాం అని చెప్పి వాళ్ళు ప్రకటించుకున్నారు కూడా వాళ్ళ మీద. ఎందుకంటే అది గుజరాత్లో ఉన్నది జూనాగఢ్. ఈ గుజరాత్ నాయకులు ఎవరు కూడా జూనాగఢ్ గురించి మాట్లాడరు, కానీ హైదరాబాద్ వచ్చి విమోచనం చేస్తూ ఉంటారు ఆ గుజరాత్ నాయకులే. ఆ జూనాగఢ్ది వేరే సంగతి. అట్లా ఇన్ని సమస్యలలో ఉన్నప్పుడు హైదరాబాద్కు తోటి స్టాండ్ స్టిల్ అగ్రిమెంటు నవంబర్ 29 నాడు 47 నాడు జరుగుతుంది. కానీ అంతకంటే ముందే
1947 అక్టోబర్ 27 రోజు ఈ చత్తారి గవర్నమెంటు ఢిల్లీలో స్టాండ్ స్టిల్ అగ్రిమెంటు పత్రాలతోటి పటేలు మళ్ళంటే విపి మీనన్ ఇంకొకతను కూడా హెచ్ఎం పటేల్ అని చెప్పి ఆ మిలిటరీ డిపార్ట్మెంటు సెక్రటరీ, ఈయన మినిస్టర్ విపి మీనన్ కూడా ఎక్స్టర్నల్ అఫైర్స్ దాంట్లో ఉండేవారు. వీళ్ళతోటి చర్చించి ఆ బృందం హైదరాబాద్కి వచ్చి ఆ బృందంలో మొయిన్ నవాజంగ్ అని చెప్పి ఇంకొకతను ఉన్నాడు, ఇంకొకతను ఆ తర్వాత అది హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా పనిచేసిండే. మొదటి ఈ చత్తారి దాంట్లో పింగల్ వెంకటరామారెడ్డి కూడా ఒక డెలిగేషన్లో సభ్యుడిగా ఉన్నాడు. ఈ సభ్యులు అక్కడ పోయి ఢిల్లీలో చర్చలు చేసి ఒక అగ్రిమెంట్ పత్రాన్ని తయారు చేసుకొని హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో నిజాం తోటి సంతకం తీసుకోవాల్సి ఉండేది. నిజాం సంతకం పెడితే ఆ ఒప్పందం ఖరారు అయ్యేది. కానీ ఆ ఒప్పందం ఖరారు అక్టోబర్ 27 నాడు ఖరారు అయితే ఆ అక్టోబర్ 27 నాడు సంతకం చేయకుండా నిజాం ఆపి ఇప్పుడే వచ్చింది కదా రేపు చూసి నేను సలహాలు తీసుకొని రేపు సంతకం పెడతా అని చెప్పి ఒక్కరోజు నిజాము ఆగిండు అక్టోబర్ 28 వరకు. అక్టోబర్ 27 నాడు అర్ధరాత్రి ఒక 4000 మంది రజాకార్ల గుంపు, ఇప్పుడు మన గవర్నరు రాజ్భవన్ ఏదైతే ఉందో దాంట్లోనే ఈ చత్తారి అప్పుడు బస చేసి ఉన్నాడు, దాని మీద దాడి చేసి మొత్తం తగలబెట్టేసి రజాకార్ తగలబెట్టి వాళ్ళని మొన్న నేపాల్లో అయినట్టుగా వాళ్ళని దగ్ధం చేసేదే ఉండేది. కానీ ఇతనితో పాటు సర్ వాల్టర్ మాంగ్టన్ అని చెప్పి నిజాంకు అడ్వైజర్, అతను మౌంట్ బాటన్కు చుట్టం. ఇదంతా చాలామంది చుట్టాలే ఉన్నారు. వాల్టర్ మాంగ్టన్కు ఈ మౌంట్ బాటన్ చుట్టము, అట్లాగే నిజాము ఈ చత్తారికి మన మొయిన్ నవాజంగ్ హైదరాబాద్ పోలీస్ కమిషనరు బాబా మర్దులు ఇద్దరు, ఇట్లా చాలామంది విత్ ఇన్ ద ఫ్యామిలీ లాగానే ఉండేది. వాళ్ళ మీద దాడికి వచ్చేసరికి ఆ తర్వాత చత్తారి రాజీనామా చేస్తాడు. రాజీనామా చేసిన తర్వాత వాల్టర్ మాంగ్టన్ రాజీనామా చేయలేదు, కానీ ఆయన సైలెంట్గా ఉండిపోతాడు. ఎందుకంటే ఆయన చాలా ఇన్ఫ్లుయెన్స్ పర్సన్. నిజానికి నిజాం సరైన సలహాలు తీసుకొని ఆయనకు సలహాలు ఇచ్చేవాళ్ళు సరైన వాళ్ళు లేకపోవడం మూలంగానే నిజాం అధికారాన్ని కోల్పోయాడు. లేకుంటే ఆ నిజాము ఒకవైపు పాకిస్తాను అది దానికి మళ్ళీ వస్తాను, పాకిస్తాను మద్దతుగా ఉన్నది, బ్రిటన్ మద్దతుగా ఉన్నది. వీళ్ళు హైదరాబాద్కు డొమినియన్ స్టేటస్ ఉండి మేము మా మీద దాడి చేస్తూ ఉంది భారత ప్రభుత్వం అని చెప్పి వీళ్ళు ఐక్యరాజ్య సమితికి ఆగస్టు 21 నాడు పోయారు. దాంట్లో బత్తుల శ్యామ్ సుందర్ అని చెప్పి ఒక దళితుడు రజాకార్లకు నాయకుడు అని చెప్పి చెప్తారు, కానీ ఆయన ఇండిపెండెంట్ లీడరు. ఈ మొయిన్ నవాజన్ కూడా దానికి డెలిగేషన్ లీడ్ చేసిండు యుఎన్ఓ. వాళ్లకు కేసు వాదించడానికి ఇంగ్లాండ్లోని బ్యాంకులో డబ్బులు జమ చేసి ఆ డబ్బులు ఇప్పటికీ కూడా మాదంటే మాది అని చెప్పి పాకిస్తాన్, ఇండియా, నిజాం వారసులు కొట్లాడుతారు. ఆ పైసలు ఇంకా ఆనే ఉన్నాయి. అయితే వీళ్ళని ఐక్యరాజ్య సమితిలో ఒకవైపు కొట్లాడుతూ ఉన్నారు. విన్స్టన్ చర్చిల్ హైదరాబాద్లో ఆయన 1920s హైదరాబాద్లో మిలిటరీ ఆఫీసర్గా పనిచేసిండు. ఇంగ్లాండు ప్రతిపక్ష నాయకుడిగా హైదరాబాద్ ఇండిపెండెంట్గా ఉండడానికి మనం మద్దతు ప్రకటించాలని చెప్పి అక్కడ పార్లమెంట్లో తీర్మానం పెట్టి ఆమోదింపజేస్తారు. ఆ తీర్మానంలో ఏం మాట్లాడతాడంటే అది తీర్మానంలో ఒక చర్చ వస్తుంది. హైదరాబాద్ అనేది ఒక ల్యాండ్ లాక్డ్ కంట్రీ, చుట్టూ ఎక్కడ కూడా సముద్ర తీరం లేదు, ల్యాండ్ లాక్డ్ కంట్రీ. దానికి స్వాతంత్రం ఇచ్చినట్టయితే స్వేచ్ఛా స్వాతంత్రాలతోటి అది మనగలగడం కష్టం అని చెప్పి, అంటే స్వీడన్ కూడా ల్యాండ్ లాక్డ్ కంట్రీ, జెకోస్లోవేకియా కూడా ల్యాండ్ లాక్డ్ కంట్రీ. అట్లంటే వాటికి స్వాతంత్రం లేకుండా పోతుందా? ఖచ్చితంగా వాటికి స్వాతంత్రం ఇవ్వాలి అని చెప్పి వాదన చేసింది.
ఇవన్నీ కూడా నిజాము ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని సరిగ్గా అడుగులు వేసినట్టయితే ఇవాళ హైదరాబాద్ చరిత్ర మరో తీరుగా ఉండేది. అక్కడ అక్టోబర్ 28 నాడు దాడి జరిగిన తర్వాత మళ్ళా ఈ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్లో కొన్ని సవరణలు చేయాలి అని చెప్పి అప్పుడు కొత్తగా మళ్ళా అది లాయకలి వస్తుంది. ఆయన కూడా ఇండస్ట్రియలిస్టు, జిన్నాకు దోస్తు. లాయకలి బృందము ఢిల్లీకి పోతే ఢిల్లీలో పటేల్ వాళ్ళు దాంట్లో ఒక్క అక్షరం కూడా మార్చేది లేదు, మేము మార్చడానికి సిద్ధం, ఎందుకంటే వాళ్ళకు పై చేయి సాధించినట్టుగా అయిపోయింది, వీళ్ళంటే వీళ్ళు కొట్లాడుకుంటారు, మాకు అవకాశం దొరికింది అని చెప్పి. ఒకవైపు ఈ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ చేసుకుంటూనే ఆ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ చేసుకోవడానికి ప్రధాన కారణం భారతదేశానికి ఏంటి అంటే వీళ్ళు పోయి పాకిస్తాన్ తోటి కలుస్తారేమో అని చెప్పి ఒక భయం ఉండింది. ఎందుకంటే నిజాంకు ఫ్రీ హ్యాండ్ ఉన్నది, మీరు భారతదేశ విభజన చట్టంలోనే కలిస్తే పాకిస్తాన్లో కలవచ్చు, కలిస్తే ఇండియాలో కలవచ్చు, లేదంటే స్వతంత్రంగా కూడా ఉండొచ్చు. ఈ పాకిస్తాన్ తోటి కలుస్తారేమో అనే భయంతో ఆ స్టాండ్ స్టిల్ అగ్రిమెంటు భారతదేశం కుదుర్చుకుంది. అట్లా ఆ స్టాండ్ స్టిల్ అగ్రిమెంటు కుదుర్చుకున్న తెల్లారి నుంచి అటు ఇండియా ఇటు హైదరాబాద్ వాళ్ళు ఉల్లంఘించారని చెప్పి వీళ్ళు ఉల్లంఘించారని చెప్పి వాళ్ళు, ఎందుకంటే హైదరాబాద్ బార్డర్లో ఉమ్రీ లాంటి బ్యాంకు దోపిడీలు అవుతాయి. మీకు రాత్కి సర్కార్ దిన్కి సర్కార్ అని చెప్పి ఉంటుంది. ఒకవైపు కమ్యూనిస్టులు రాత్రిపూట వచ్చి దాడి చేసిపోతూ ఉంటారు, అదే సమయంలో పగటిపూట రజాకారు దాడి చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఆగస్టు 21, 1948లో షోయబుల్లా ఖాన్ హత్య అవుతుంది. ఇవన్నీ కూడా ఒకదాని వెనుక ఈ సంఘటనలన్నీ కూడా హైదరాబాద్ మీద పోలీస్ చర్యకు దారి తీస్తాం. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే దీంట్లో ముందు పేజీలో ఉన్నది, ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగున పడి కానిపించని కథలన్నీ కావాలి ఇప్పుడు, దాచేస్తే దాగని సత్యం. ఖచ్చితంగా ఇవన్నీ ఇతిహాసపు చీకటి కోణాలని చెప్పి వెలుగులోకి రావాలి. కానీ ఆ మాట శ్రీశ్రీ ఇక్కడ వాడుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఇదే శ్రీశ్రీ నిజాం ప్రభుత్వంలో ఎన్కౌంటర్ వార్తలు రాసేటువంటి జర్నలిస్ట్గా పనిచేసింది. ఆ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్లో అబ్బూరి వరదరాజేశ్వరరావు తీసుకొచ్చి ఆయనని ఇక్కడ పెడితే ఆ కుందూరు ఈశ్వర్ దత్తు ఉద్యోగం కల్పించాలి కాబట్టి ఆయన ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్లో ఉండేది. ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్లో శ్రీశ్రీకి ఈ నక్సలైట్ మన తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొనే కమ్యూనిస్టులు ఎన్కౌంటర్ అయితే వాళ్ళు ఎన్కౌంటర్లో చనిపోయారు, ఎదురు కాల్పుల్లో చనిపోయారు అని చెప్పి వార్తలు రాసే పనిని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తర్జుమా చేసే పని శ్రీశ్రీ చేసింది. ఇక్కడే ఇంకొక విషయం కూడా కమ్యూనిస్ట్ పార్టీ గురించి చెప్పుకోవాలి. కమ్యూనిస్టులు రజాకారులు కలిసి కొట్లాడడం అంటే అది ఏం మాటలు చెప్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అనిపిస్తుంది. ఇంతకుముందుకు వేణుగోపాల్ సార్ చెప్పారు, బహుపార్శ్వాలుగా ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలు కలిసి ప్రిలిమినరీ దశలో సాయుధ పోరాటంలో ఉన్నారు. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఎన్నడూ కూడా హైదరాబాద్లో సాయుధ పోరాటం జరుగుతున్న కాలంలో హైదరాబాద్లో లేదు, వాళ్ళు పోయి మద్రాసులో విజయవాడలో తలదాచుకున్నారు. మీకు బూర్గుల రామకృష్ణారావు కానీ మర్రి చెన్నారెడ్డి కానీ చాలామంది అక్కడ వాళ్ళ క్యాంపులు పెట్టుకొని అక్కడ ఉన్నారు. హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరున్నారు అంటే సంగెం లక్ష్మీబాయమ్మ ఉన్నది. సంగెం లక్ష్మీబాయమ్మ షోయబుల్లా ఖాన్ చనిపోతే అందరికంటే ముందుగా పోయి వాళ్ళ భార్యను, షోయబుల్లా ఖాన్ భార్యను ఓదార్చిన మహిళ. అయితే ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ గురించి చెప్పుకునేది ఏంటంటే తొలి దశలో కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసి నిజాం ఫ్యూడలిజానికి వ్యతిరేకంగా కొట్లాడారు. ఈ కొట్లాడుతున్న క్రమంలోనే 1948 ఫిబ్రవరి 28 నుంచి మార్చి 6 వరకు కలకత్తాలో కమ్యూనిస్ట్ పార్టీ ప్లీనరీ అవుతుంది. అది మన
ఇండిపెండెన్స్ తర్వాత, భారత స్వాతంత్రం తర్వాత 1948 ఫిబ్రవరి 28 నుంచి మార్చి 6 వరకు కలకత్తాలో కమ్యూనిస్ట్ పార్టీ ప్లీనరీ అయితే దాంట్లో తీర్మానం ఏం చేస్తారంటే ఈ బూర్జువా ప్రభుత్వాల్ని మనము నిలదీయాల్సిందే, వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిందే అని చెప్పి తీర్మానం చేసుకుంటారు. ఆ తీర్మానం చేసుకున్న తర్వాతనే పటేల్ ఏమంటాడంటే భారతదేశపు కడుపులో హైదరాబాద్ ఒక క్యాన్సర్ లాగా ఉంది, ఆ క్యాన్సర్ని సర్జరీ చేసి తీసేస్తే కానీ దేశం బాగుపడదు అని చెప్పి ఆ పేరిట కమ్యూనిస్టులని కమ్యూనిస్టులని తుదముట్టించేందుకు వాళ్ళు ఒక పన్నాగంతో బహిరంగంగానే ప్రకటించారు. ఈ విషయం హైదరాబాదు గవర్నమెంట్ ప్రకటించినటువంటి డాక్యుమెంట్లో కూడా రికార్డ్ అయి ఉన్నాయి. అయితే ఇది ప్రకటించిన తర్వాత 48 ఈ మార్చి తర్వాత మే 4 నాడు అప్పటి వరకు కమ్యూనిస్ట్ పార్టీ మీద ఉన్నటువంటి నిషేధం ఎత్తివేస్తారు. ఆ నిషేధం ఎత్తివేసిన తర్వాత హైదరాబాద్లో రాజబహదూర్ గౌరు, మళ్ళీ అంటే మగ్దుమ్ మొయిద్దీన్, ఇక్కడ అహ్మద్ గంజ్ అని చెప్పి ఉంటుంది. అహ్మద్ గంజ్ అంటే మన సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ ఇప్పుడు ఏదైతుందో అది అక్కడ. ఆ అహ్మద్ గంజ్లో బహిరంగ సభ పెట్టి మేము రజాకార్లతో కలిసి నెహ్రూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్లాడతామని చెప్పి బహిరంగ సభలో ప్రకటించారు. ఆ కరపత్రాల్ని వెల్దుర్తి మాణిక్యరావు తన హైదరాబాద్ స్వాతంత్రోద్యమ చరిత్రలో ఆ కరపత్రం కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఇట్లా నిజాంకు వ్యతిరేకంగా సాగిన పోరాటం ఒక దశలో కమ్యూనిస్టులతోటి, రజాకార్లు కమ్యూనిస్టులు ఇద్దరు కలిసి భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఆ తుది దశలో రజాకార్లు మళ్ళంటే కమ్యూనిస్టు పార్టీ కూడా చాలా సంవత్సరాలు ఇద్దరు కూడా కొట్లాడుకున్నారు. అంటే చరిత్ర ఎట్లా ఉంటుంది అంటే మనకు బ్లాక్ అండ్ వైట్లో అర్థం చేసుకునేటట్టు లేదు. ఒక కాలంలో కమ్యూనిస్ట్ పార్టీలు రజాకార్లని దారుణంగా హింసించారు. బద్దమెల్లారెడ్డి జీవిత చరిత్ర చదివితే ఒక ఇంట్లో కమ్యూనిస్టులని మంటల్లో తోసేసారు. రజాకార్లని ఒక ఇల్లుని తగలబెట్టి ఆ ఇంట్లో సజీవంగా రజాకార్లను అలా దొబ్బేసి చంపేసారు. అలాగే పాల్వంచ, అశ్వారావుపేట నుంచి పాల్వంచ వచ్చే దారిలో ఎస్టీలతోటి కలిసి రజాకార్లని తుదమట్టించేందుకు మందు పాత్రలు పెట్టి పేల్చేసింది. ఆ తర్వాత అదే రజాకార్లతోటి వాళ్ళు ఇండియన్ మిలిటరీ వస్తుంది అని అనుకున్న సమయంలో ఈ ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే రజాకార్లందరూ వాళ్ళ ఆయుధాలని మాకు సరెండర్ చేయాలి అని చెప్పి ఆదేశించింది. వాళ్ళకు ఇండియన్ మిలిటరీకి సరెండర్ చేయకుండా వీళ్ళు కమ్యూనిస్టులకు ఇచ్చారు. ఎందుకంటే పోరాటం చేస్తున్నారు, సైన్యానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఉద్దేశంతో వీళ్లకు ఆయుధాలు కమ్యూనిస్టులకు ఇచ్చారు. ఇక్కడే భారత ప్రభుత్వం ఏం చేసింది అంటే పోలీస్ యాక్షన్ కాగానే ప్రజల దగ్గర ఉన్నటువంటి ఆయుధాలన్నీ కూడా మిలిటరీకి సరెండర్ చేయాలి, లేదంటే తీవ్రమైన చర్యలు తీసుకుంటాము అని చెప్పి బలవంతంగా ఇంటింటికి పోయి చెక్ చేశారు. ఆ ఇంటింటికి పోయి చెక్ చేసే క్రమంలో ముస్లింల దగ్గర ఉన్న ఆయుధాలన్నీ తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళ దగ్గర ఆయుధాలని వదిలేసింది. అంటే ఒకవైపు ముస్లింలు నిరాయుధులయ్యారు, మరోవైపు కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సాయుధులయ్యారు. ఘర్షణ జరిగినప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హిందువుల మీద దాడి చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. మళ్ళీ ఈ పోలీస్ యాక్షన్
తర్వాత అంటే పోలీస్ యాక్షన్కు 4-5 కోణాలు ఉన్నాయి. ఒకటి నిజాం కోణం నుంచి చూడాలి, ఒకటి రజాకార్ల కోణం నుంచి, ఇంకొకటి కమ్యూనిస్ట్ పార్టీ కోణం నుంచి, ఇంకొకటి కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి, చివరిగా భారత ప్రభుత్వం కోణం నుంచి. ఇవన్నీ చూసినట్టయితే ఈ అన్ని కోణాల నుంచి అనలైజ్ చేసినప్పుడు మాత్రమే హైదరాబాద్ యొక్క చరిత్ర ఎట్లా ఉన్నది అనేది మనం ఒక నిష్పక్షపాతంగా సాధికారంగా అర్థం చేసుకోవడానికి ఉంటుంది. ఎస్ఎన్ ప్రసాద్ అని చెప్పి హైదరాబాద్ పై పోలీస్ చర్య పేరిట ఒక పుస్తకం 72లో వేసింది. ఎందుకంటే ఒక పత్రం 25 ఏళ్ళ, ఒక సీక్రెట్ కాన్ఫిడెన్షియల్ పత్రం 25 ఏళ్ళ తర్వాత మాత్రమే ఓపెన్ అవుతుంది. కాబట్టి హిస్టారికల్ డిపార్ట్మెంట్, హిస్టరీ డిపార్ట్మెంట్ అనేది ఒక ఇండియన్ మిలిటరీలో భాగంగా ఏర్పాటైంది 72లో. దాని తరఫున హిస్టరీ డిపార్ట్మెంట్ తరఫున ఎస్ఎన్ ప్రసాద్ హైదరాబాద్ పై పోలీస్ యాక్షన్ పోలో అని ఆపరేషన్ పోలో మీద ఒక పుస్తకం వేసాడు, 258 పేజీల పుస్తకం. దాంట్లో ఆయన ఏం రాస్తాడు అంటే, మేము భారత సైన్యానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు చూస్తున్నాం, కానీ హైదరాబాద్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక్క పత్రం కూడా మాకు దొరకలేదు అని చెప్పి అంటాడు. అని చెబుతూ ఏంటంటే వాళ్ళు భయంతో తగలబెట్టిరేమో, అందుకే మాకు దొరకలేదు అని చెప్పి అని దాంట్లో రికార్డ్ చేసింది. అంటే అది ఏకపక్ష చరిత్ర మాత్రమే, వాళ్ళ దృష్టికోణంలో, భారత ప్రభుత్వ దృష్టికోణంలో రాసినటువంటి చరిత్ర. ఈ చరిత్రని ఆధారంగా చేసుకొని మనం ఒక కంక్లూజన్కి వచ్చినట్టయితే హైదరాబాద్పై పోలీస్ చర్య కానీ లేదా సాయుధ పోరాట చరిత్ర కానీ సమగ్రంగా రికార్డు కాదు. 2008లోనే సారు వీక్షణ పత్రికలో వేణుగోపాల్ గారు హైదరాబాదు సాయుధ పోరాటం మీద వచ్చినటువంటి ఒక బిబ్లియోగ్రఫీ వీక్షణ పత్రికలో అచ్చువేశారు. ఆ తర్వాత అంటే ఆ బేస్ తోటే 50,000 పేజీల చరిత్ర గ్రంథాలు పేజీల్లో నిక్షిప్తమైంది చరిత్ర అని చెప్పి చెప్తారు. ఆ తర్వాత ఇటీవల కాలంలో హైదరాబాద్ కూప్ అని చెప్పి ఇంకా చాలా పుస్తకాలు, ఇవాళ ఏడాదికి ఒక 2 పుస్తకాలు హైదరాబాద్పై పోలీస్ చర్య మీద వస్తూ ఉన్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే ఇంగ్లీష్ చదివే వాళ్ళు విదేశాల్లో, ఈవెన్ లండన్లో, వాళ్ళంటే అమెరికాలో హైదరాబాద్ నుంచి వలసపోయిన వాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులు వలసపోయి ఈ పోలీస్ యాక్షన్ సమయంలో అన్నీ వదులుకొని అక్కడ పోయిన వాళ్ళు అక్కడ ఉన్న ఆ దేశాల్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళు చరిత్రని మా ఉమర్ ఖలీద్ అని చెప్పి హైదరాబాద్ అతనే ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో వాళ్ళ నాయన హిస్టరీ డిపార్ట్మెంట్లో పనిచేసిండు. ఇదే హిస్టరీ డిపార్ట్మెంట్ గురించి చెప్తుంటే ఇంకొక అతను అబ్దుల్ అజీజ్ అని చెప్పి ఇదే ఉస్మానియా యూనివర్సిటీ ఇంగ్లీష్ డిపార్ట్మెంట్లో ఐసీ బులంది, ఐసీ పస్తి అని చెప్పి షోర్ అండ్ వేవ్ అని చెప్పి ఒక నవల రాసింది. ఆ నవలని ఐక్యరాజ్య సమితి ఉర్దూ నుంచి ఇంగ్లీష్లో తర్జుమా చేసి 1976 ఆ ప్రాంతంలో అచ్చువేసింది. అంటే ఈ యూనివర్సిటీ పోలీస్ యాక్షన్ కంటే ముందు ఒక నెల రోజుల ముందు ఈ యూనివర్సిటీకి 48లో సెలవులు ఇచ్చారు. సెప్టెంబర్లో ఇవ్వాల్సినవి ఆగస్టులోనే, అక్టోబర్లో ఇవ్వాల్సినవి సెప్టెంబర్లోనే సెలవులు ప్రకటించారు. అట్లా ఈ యూనివర్సిటీకి కూడా అట్లాంటి సంబంధాలు ఉన్నాయి. నిజానికి నిజానికి 1951 పాకిస్తాన్ కరాచీ సెన్సస్ లెక్కలు తీస్తే హైదరాబాద్ నుంచి వలసపోయిన వాళ్ళు 1,00,000 మంది ఉన్నారు అని చెప్పి ఉమర్ ఖలీద్ పుస్తకంలో ఉంది. అది ఆయన నోటికి రాసింది కాదు, సెన్సస్ పుస్తకంలో వాళ్ళు ఎక్కడి నుంచి మైగ్రేట్ అయ్యారు అనేది రికార్డ్ అయింది. కాబట్టి దాని గురించి చెప్పడం జరిగింది. ఇది నేను ఎంచుకున్న దాంట్లో ఓన్లీ నిజాం గురించి చెప్పడం జరిగింది. ఇంకా రజాకార్ల పక్షాన ఏం జరిగిందని చెప్పి, స్టేట్ కాంగ్రెస్ తరఫున ఏం జరిగింది, ఇండియా మున్షి అనే అతను 48 పోలీస్ నవంబర్ 29 తర్వాత భారత ఏజెంట్ జనరల్ హైదరాబాద్లో నియమించుకోవడానికి అవకాశం దక్కిన తర్వాత మాత్రమే ఆయన ఇక్కడికి రాగలిగాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత గాంధీ చనిపోయిన తర్వాత ఏమి కుతంత్రాలు పండి హైదరాబాద్ హరముదం అయ్యంగారు అని చెప్పి ఒకతను ఉండేవాడు. ఆయనను ఒక స్పైగా ఉపయోగించుకొని ఆ హరముదం అయ్యంగారు నిజాం గవర్నమెంట్లో మంత్రి, ఆ మంత్రిని స్పైగా ఉపయోగించుకొని ఇవన్నీ పనులు చేసిండు. కానీ నేను ముగించే ముందు ఒక
4-5 నేను రాసుకునే అందరికి తెలియాలి అని చెప్పి చెప్తున్నాను. ఒకటి ఏంటి అంటే, హైదరాబాద్పై పోలీసు చర్యపై నిష్పక్షపాతమైన చరిత్ర వెలువడాలి. ఇప్పటి వరకు బయటి వాళ్ళు వాళ్ళ దృష్టికోణంతో రాసిందే ఉన్నది, కానీ తెలుగులో నిజానికి హైదరాబాద్లో ఉండి రాసిన వాళ్ళు, ఇప్పుడు సునీత మేడం మోయిద్ తీసుకొస్తే అది మొదటి పుస్తకం అవుతుంది. ఇక్కడ ఉండి రాస్తున్న వాళ్ళ దాంట్లో, ఎందుకంటే అఫ్సర్ రాసినా కూడా అఫ్సర్ అమెరికాలో ఉండి రాస్తున్నారు, ఇదే చెప్పుకోవాలి. ఈ ఏఎస్ఎఫ్ కానీ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. దీంట్లో జవాద్ రజ్వీ, రజబ్ అలీ, బందగి వీళ్ళ గురించి ఒక సిబిఐ బుక్లెట్లో ఫోటోల రూపంలో రావడం అనేది ఇది మొదటిసారి. ఇప్పటికీ బందగికి సంబంధించిన బయోగ్రఫికల్ డీటెయిల్స్ కొంత దేవులపల్లి వెంకటేశ్వరరావు రాసిండు. దాన్ని సమగ్రం చేసి ఒక బందగి 1939లోనే ఎట్లా తెలంగాణ సాయుధ పోరాటానికి దొరలు దేశముఖులకు వ్యతిరేకంగా పునాదులు వేసిన, కోర్టుకు పోయి ప్రజాస్వామికంగా కొట్లాడి గెలిచిన వ్యక్తి హత్యకు గురి కావడం అంటే అది చరిత్రలో రికార్డు కావాల్సిన అంశం. నేను షోయబుల్లా ఖాన్ గురించి నేను రాసినాను. అలాగే తెలంగాణ సాయుధ పోరాటం ఒక సబాల్టన్ దృక్కోణం అని చెప్పి అది కూడా కొంత రికార్డు చేస్తున్నాను. ఇది కమ్యూనిస్ట్ పార్టీకి ఆర్ఎస్ఎస్కు ఇద్దరికి కూడా 100 సంవత్సరాలైన సందర్భం. ఈ 100 సంవత్సరాలైన సందర్భంగా హిందుత్వ ఉన్మాదానికి వ్యతిరేకంగా హిందూ ముస్లిం మైత్రికి సంబంధించిన చరిత్ర ఇంకా ఎక్కువ రికార్డ్ అయినట్టయితే, ఎక్కువ వెలుగులోకి వచ్చినట్టయితే వాళ్ళ ఉన్మాదాన్ని ఆ మేరకు అడ్డుకట్ట వేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రయత్నము కమ్యూనిస్ట్ పార్టీలుగా దళిత బహుజనులుగా మనం చేయాల్సిన అవసరమే ఉన్నది. ఎందుకంటే ఇంతకుముందుకు సునీత గారు మాట్లాడుతూ వీఆర్ మేకింగ్ ద హిస్టరీ అని చెప్పి మనకు తెలియని మన చరిత్ర గురించి చెప్పారు. ఆ మనకు తెలియని మన చరిత్రలో ముస్లింలు ఉన్నారు, ముస్లిం మహిళలు ఉన్నారు, బ్రాహ్మణ రెడ్డి మహిళలు ఉన్నారు, ఒకరిద్దరు బీసీ మహిళలు ఉన్నారు, కానీ ఒక్కరంటే ఒక్క దళిత మహిళ కూడా దాంట్లో లేరు. కానీ దళిత మహిళలు కారం పొడి పట్టుకొని సాయుధ పోరాటంలో దొరలు దేశముఖుల మీద దాడి చేసారు. ఈ బాబు దొర అని చెప్పి ఆయనను రైల్వే స్టేషన్లో అందరూ చూస్తుండగా లంబడి మహిళలు పొడిచి చంపి తలకాయతో ఫుట్బాల్ ఆడుతున్నారు. అట్లాంటి చరిత్రని సృష్టించినటువంటి మహిళల గురించి కూడా మనం ఎక్కువగా రికార్డ్ చేసుకోవాలని చెప్పి చెప్తూ, హైదరాబాద్కు సంబంధించిన గంగా జమున తహసీల్ని ముందు కూడా ఇట్లాగే కొనసాగించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఏఎస్ఎఫ్ మిత్రులకు, ముఖ్యంగా సత్య, నేను అందరికీ ధన్యవాదాలు.